బిగ్ సెవెన్ లో మనం నెక్స్ట్ చూడబోతున్న అంశం కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. నాయకులు ప్రజల కోసం పోరాడతారు, ప్రశ్నిస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతలను విధుల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఏ ప్రాంతమైన సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అలా ఓ జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలి అంటే ఆ జిల్లా కలెక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల కోసం ఆయన ఎలా పనిచేస్తున్నారు? పరిష్కారాన్ని చూపిస్తున్నారా? ఐఏఎస్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గతేడాది జూలైలో విశాఖపట్నం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కేఆర్పురం ఐటీడీఏ పీఓగా సబ్ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీ క్యాడర్లో సీఈఓగా ఎఫ్ఎంఎస్ లో కొంతకాలం పనిచేశారు. కాపు కార్పొరేషన్ ఎండీగాను, నెల్లూరు జాయింట్ కలెక్టర్ గాను సేవలందించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా 17 నెలలు పనిచేశారు. తర్వాత స్టేట్ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. పనితీరు ఎలా ఉంది? హరేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేరుంది. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారు. 9 నెలలుగా జీవీఎంసీకి కమిషనర్ లేకపోయినా ఇన్ఛార్జిగా సమర్థవంతమైన పాలన అందించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంలోనూ ఎలాంటి వ్యతిరేకత రాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ప్రధాని మోడీ పాల్గొన్న యోగాంధ్ర లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సీఎం చేత శుభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు అనే తేడా లేకుండా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కి అలవాటు కాకుండా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సింహాచలంలో అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలిన ఘటనలు కలెక్టర్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వచ్చే కథనాలపై వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ అని దర్పం చూపించకుండా సామాన్య వ్యక్తిగా జనంతో కలిసిపోతారని పేరుంది. వినూత్న కార్యక్రమాలేంటి? పని వేళల్లో కలెక్టరేట్ కి చేరుకోని వారి కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. వారి సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సిఎస్ఆర్ ఫండింగ్ మొబిలైజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూళ్లు, హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ హాస్టళ్లలో మరమ్మతులు, వర్కింగ్ విమెన్స్ కోసం 2 హాస్టల్స్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయా? ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని, వినతుల్ని వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని పేరుంది. జనం సమస్యల్ని ఓపిగ్గా వింటారు. జనం సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు ఫీల్డ్ విజిట్లు కూడా చేస్తుంటారు. జనంతో కలిసిపోయి వారికి ఏమేం కావాలో, ప్రభుత్వం ఇంకా ఏమేం చేయాల్సి ఉందో జనాన్ని అడిగి తెలుసుకుంటారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ వార్ మాక్ డ్రిల్ ని విశాఖలో సమర్థవంతంగా నిర్వహించడమే కాదు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జనంలో ఒకటిగా మారిపోయారనే టాక్ ఉంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ల క్లియరెన్స్ లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అసలు అలసత్వం వహించారని టాక్ ఉంది. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుకైనా, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులకైనా, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు విషయంలోనైనా ఫైళ్లని వేగంగా క్లియర్ చేస్తారని చర్చ ఉంది. పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపులో జాప్యం జరగకుండా చూస్తున్నారు. రిషికొండ బీచ్ కు తలమార్గంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ రద్దయిన సమయంలో నెల రోజుల్లోనే ఫైల్స్ మూవ్ చేసి బ్లూ ఫ్లాగ్ ని పునరుద్ధరించారు. ఏ రోజు కలెక్టర్ బంగ్లాకి ఒక్క ఫైల్ కూడా తీసుకెళ్లిన దాఖలాలు లేవు. అన్ని ఫైల్స్ ని ఆఫీసులోనే క్లియర్ చేస్తారని చెప్తున్నారు. రాజకీయపరమైన విమర్శలకు తావివ్వకుండా పరిపాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేస్తారని పేరుంది. ప్రజాప్రతినిధుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తారని చెబుతుంటారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 4/5.